హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 13 మార్చ్ వెడ్నెస్డే. ట్రేడర్స్ నేను మార్నింగ్ ఒక మెసేజ్ చేసిన. చూడండి ట్రేడర్స్, సెల్ ఆన్ రైస్. ఓకే, ఇక్కడ సెల్ ఆన్ రైస్ చేసిన, లైక్ చూసిన. దాని తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ కిందికి వెళ్తూనే ఉంది. దాని తర్వాత కొన్ని పోస్టులు చేసిన. ఈ పోస్టులు అన్నీ ఏంటి, ఏ టు జెడ్ మనం వీడియోలో చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, ఇవాళ నేను లాంచ్ చేసిన ప్రాఫిట్ చేసిన చూస్తాను. సింపుల్ ట్రేడర్స్, చూడండి. ఇవాళ ట్రేడర్స్ నేను ఒక చిన్న ప్రాఫిట్ చేసిన, లైక్ బ్యాడ్ లక్ డే. ట్రేడర్స్ మంచి ప్రాఫిట్, ఇది 2000 3000 ప్లస్ పోయేది. బ్యాడ్ లక్ డే ట్రేడర్స్. ఎందుకంటే ఏ టు జెడ్ నేను రీజన్స్ చెప్తా. ఒక పీ సైడ్ అంటే సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్న. బ్యాంక్ నిఫ్టీలా ₹400 బుక్ చేసిన, లైక్ 300 అనుకోండి బ్రోకరేజ్ తీసేయంగా. ఓకే, ట్రేడ్స్ చూసుకుంటే ట్రేడర్స్ 12 గంటల 9 నిమిషాలకు సెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఏంటిది అనేది మనం ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, ఓకే, మార్కెట్ నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది. ఇవాళ ఇక్కడ ఓపెన్ అయింది. కొంచెం సైడ్ వేస్ అయ్యి ఏదైతే ఈ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయినాక ట్రేడర్స్ సింపుల్ గా ఈడ ఒక చిన్న బ్రేక్ డౌన్ లెక్క సస్టైన్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ నేను ఇక్కడ బ్రేక్ డౌన్ ఇస్తుందని ఎంట్రీ తీసుకున్నా. ఓకే, సింపుల్ రీజన్స్. ఒకటి, ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. ఇదేదైతే రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అయింది, కింద సస్టైన్ అయింది. ఓకే, సెల్ ఆన్ రైజ్ అంటే కొంచెం రైజ్ వచ్చినప్పుడు లైక్ బాటమ్, టాప్ టు బాటమ్ ఫిబొనాచి పెడితే 23% కూడా ఉంది. 2-3 రీజన్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో అది బ్రేక్ అయినాక సేమ్ లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్టివ్ కూడా అవుతుంది. ఇన్ని రీజన్స్ తోని నేను ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. సమ్వేర్ అరౌండ్ టాప్ దగ్గరనే పట్టుకుని, ఇవాళ చాలా రోజులకు టాప్ దగ్గరనే పట్టుకున్నా. ట్రేడర్స్ తీసుకున్నాక ఏమైందంటే నా వైపు కొంచెం ఫాస్ట్ గానే మూమెంటం ఇచ్చింది. ఎలా అంటలే, ఇచ్చినాక ట్రేడర్స్ ఇక్కడ ఫాస్ట్ గా హ్యామర్ చేస్తుంది ట్రేడర్స్. ఎందుకంటే ఈడ సెల్లింగ్ సైడ్ ఫాస్ట్ గా వెళ్ళాలి. నేను ఏ రీజన్స్ అయితే పెద్ద టైం ఫ్రేమ్ లో చూసి తీసుకున్నానో ఒకసారి పెద్ద టైం ఫ్రేమ్ లో మీకు డీటెయిల్ గా చెప్తా. చూడండి, ఈ లెవెల్ దగ్గరగా ట్రేడర్స్ ఒక్కసారి మీరు జూమ్ అవుట్ చేస్తే ఇగో చూడండి ట్రేడర్స్, మార్కెట్ ఇక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా చేస్తాను కొంచెం. ఓకే, దాంతో పాటు ట్రేడర్స్ ఇక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ అప్, మళ్ళీ సెకండ్ సారి, థర్డ్ టైము, ఫోర్త్ టైం అందరినీ కొట్టేసింది. అయినా కానీ పైకి పోలేకపోతుంది. సో ఒకవేళ నాకు ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్కి వస్తే ట్రేడర్స్ ఖచ్చితంగా డౌన్ సైడ్ ఫాస్ట్ గా వెళ్ళే మూమెంటం ఉంటుంది అనుకున్న ఈ లెవెల్ దాకా. కానీ ట్రేడర్స్ ఏమైతుందంటే మార్కెట్ పోవటం లేదు, అక్కడి నుంచి సైడ్ వేస్ అయ్యే సూచనలు కనిపిస్తాయి. ఓకే, సో సింపుల్ గా నా రూల్ ఏంటంటే ట్రేడర్స్, సింపుల్, నాకు నేను మనీ వైజ్ చెప్తాను. ఓకే, పాయింట్ వైజ్ కూడా చెప్తా. ఇది మనీ వైజ్, ఇది పాయింట్ వైజ్. మనీ వైజ్ ఏంటంటే ట్రేడర్స్, 1 లాట్ మీద బ్యాంక్ నిఫ్టీ అయినా ఏదైనా ట్రేడర్స్ 700 750 ప్లస్ కనబడ్డది అనుకో ట్రేడర్స్. ఓకే, ఆ ట్రేడ్ లో నేను లాస్ చేయొద్దు. ఐదర్ కాస్ట్ టు కాస్ట్ అన్న బయటికి రావాలి, బ్రేక్ ఈవెన్ దగ్గర అన్నా. ఓకే, మైనస్ ఉందంటే ఓకే, కానీ అంతకు మించి చేయొద్దు. ఎందుకు, పాయింట్ వైజ్ చూసుకుంటే ట్రేడర్స్ నిఫ్టీలో 700 అంటే ట్రేడర్స్ మినిమం 15 పాయింట్స్ ఆప్షన్ ప్రీమియం అనేది నా వైపు మూమెంటం ఇచ్చింది. అంటే స్పాట్ అండ్ ఫ్యూచర్ వచ్చేసి మినిమం 30 పాయింట్స్. ఎందుకంటే నేను ఏటీఎం దగ్గర ఎత్తా కాబట్టి, ఎడదా మనీ దగ్గర ఎత్తా కాబట్టి, ఇది ఒక 28-30 పాయింట్స్ మూవ్ అయితే నాకు ఆప్షన్ ప్రీమియం 15 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. సో అప్పుడు నాకు ఇక్కడ ₹700 ప్రాఫిట్స్ పెట్టింది. ట్రేడర్ 30 పాయింట్స్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ ఖచ్చితంగా వస్తుంది. 30 to 40 పాయింట్స్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ బ్యాంక్ నిఫ్టీలో ఖచ్చితంగా వస్తుంది అని అందుకే ₹700 అని పెట్టుకున్నా. అదే విషయం బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ట్రేడర్స్ ఇవి వచ్చేసి మినిమం ఒక 50 పాయింట్స్ 40 పాయింట్స్ అయితే ట్రేడర్స్ 40 పాయింట్స్ 4x15 50 వేసుకోండి. 50 పాయింట్స్ అయితే ట్రేడర్స్ ఆప్షన్ ప్రీమియం 50 పాయింట్స్ మూమెంటం ఇస్తే నాకు ₹700 నాకు ప్రాఫిట్ ఎంటీఎం లో చూపిస్తుంది.
50 పాయింట్స్ అంటే ట్రేడర్స్ ఏటీఎం దగ్గర వచ్చేసి నాకు 100 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ వన్ సైడ్ లో మూమెంటం ఇచ్చినా ఏం చేసినా కానీ అప్పుడు నాకు ఆప్షన్ ప్రీమియం అనేది 50 పాయింట్స్ కనిపిస్తుంది. ఈ 50 మనీ వైజ్ చూసుకుంటే 1 లాట్కి 700 రూపాయలు. సో ఆప్షన్ లో 50 పాయింట్స్ క్యాప్చర్ చేసిన, లేదంటే లైక్ నిఫ్టీలో 15 పాయింట్లన్నా, లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కానీ ట్రేడర్స్ నాకు ఆ ట్రేడ్ లో లాస్ చూడొద్దు అనేది ఒక సింపుల్ రూల్ పెట్టుకున్నా. మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. నేను క్లియర్ కట్ గా చెప్పినా అని అనుకుంటాను. ఒకసారి రివైండ్ చేసి చూడండి. ఓకే, నాకేమైందంటే ట్రేడర్స్ నాకు ఈడ ప్రాఫిట్ చూపెట్టింది. ఓకే, నాకు ఈ లెవెల్ ట్రేడర్స్ నీడు ఎంట్రీ తీసుకున్నా, ఈడ ఎస్ఎల్ పెట్టినా సింపుల్ గా ఈడి వరకు నాకు 750 800 రూపాయలు ప్రాఫిట్ చూపెట్టింది. దాని తర్వాత రిటర్న్ అవుతా అంటే ట్రేడర్స్ ఇక లాస్ బుక్ చేయొద్దు అనుకొని సింపుల్ గా ఈడ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్ దగ్గర బయటకు వచ్చేసిన, 12:20కి వచ్చేసిన. దాని తర్వాత ట్రేడర్స్ గంటన్నర 2 గంటలు మినిమం సైడ్ వేస్ అయింది. నేను ఇంకోటి కూడా ప్లాన్ చేసిన ట్రేడర్స్, ఈ లెవెల్ అనేది ఈ హై అనేది కొట్టేసినాక నాకు ఈడేమన్నా సెల్లింగ్ ప్లానింగ్ వస్తే అప్పుడు తీసుకుంటా అని ప్లాన్ చేసిన. కానీ మార్కెట్ మరి ఏం న్యూస్ ఉందో ఏమో తెలియదు కానీ కొట్టేయకుండానే కిందికి వచ్చింది. ఓకే, కిందికి వచ్చినాక ఏమన్నా రిట్రేస్ వస్తుందా అంటే రిట్రేస్ వచ్చింది. కానీ ఎప్పుడు వచ్చిందంటే 2 గంటల 55 నిమిషాలకు వచ్చింది. నా టైం కూడా అయిపోయింది. సో నేను అవాయిడ్ చేసిన. బ్యాంక్ నిఫ్టీ సంగతి ఇది 300 రూపాయలు ప్రాఫిట్ చేసిన. కానీ ట్రేడర్స్ ఒకవేళ కనుక నేను నిఫ్టీలో చేస్తుంటే ట్రేడర్స్ నిఫ్టీలో ఒక ప్రాపర్ అంటే ప్రాపర్ ఎంట్రీ ఉండే ట్రేడర్స్ నేను మిస్ అయినా, ఎందుకంటే పెద్ద టైం ఫ్రేమ్ చూడక. ఓకే, అది ఎక్కడ అంటే ట్రేడర్స్ చూడండి సింపుల్గా ఈ లెవెల్లో ట్రేడర్స్ మస్త్ అంటే సూపర్ ట్రేడర్స్ కానీ మిస్ అయింది. ఏం చేద్దాం, మిస్సింగ్ అయింది. రీజన్స్ 15 మినిట్స్లో 1 అవర్ చార్ట్ నేను చూడండి ట్రేడర్స్. ఓకే, కానీ 1 అవర్ చార్ట్లో ఇది మా సార్ పోస్ట్ చేసిండు, అందుకే నేను మీకు చెప్తాను. 1 అవర్ చార్ట్ లో బ్రేక్ ఇచ్చి సేమ్ లెవెల్ దగ్గర రిట్రేస్ అవుతుంది ట్రేడర్స్. చూడండి సేమ్ లెవెల్ దగ్గర రిట్రేస్ అవుతుంది. అండ్ టాప్ టు బాటమ్ పెట్టినా కూడా 28% కనిపిస్తుంది. నేనేం ప్లాన్ చేసిన అంటే ట్రేడర్స్ మార్కెట్ ఇంతవరకు వచ్చింది కదా ట్రేడర్స్, మళ్ళీ ఇక్కడ ఈ హై లెవెల్ అయితే సెల్లింగ్ చూసిలో ట్రేడర్స్ వీళ్ళని కొట్టేసినాక కిందికి వస్తుందని ప్లాన్ చేస్తే సేమ్ ఇది కూడా రాలే ట్రేడర్స్. సో సింపుల్ గా ఇవాళ అయితే చిన్న ప్రాఫిట్, అది ఇక రేపు బ్రోకరేజ్లలోనే పోతుందో రేపు లాస్లలో పోతుందో ఇక ఏం ప్రాఫిట్లలో పోతుందో తెలియదు. కానీ ఇక బ్రేక్ ఈవెనే అనుకోండి. ఇవాళ అయితే ఎక్కువ నో ప్రాఫిట్ నో లాస్ ట్రేడర్స్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.